ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్థకు మారింది. ఇక నుంచి అత్యాధునిక వసతులున్న సేవా తీర్థ కార్యాలయం నుంచే ప్రధాని నరేంద్ర మోదీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తారు. ఈ సందర్భంగా ₹100 ప్రత్యేక నాణ్యాన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. ఇదిలా ఉంటే సేవా తీర్థ కార్యాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే కొన్ని కీలక ఫైళ్లపై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నూతన కార్యాలయమైన సేవా తీర్థ్ను ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ప్రారంభించారు. ఈ ఘటనకు ఒక ప్రత్యేకత ఉంది. స్వాతంత్ర్యం తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం ఒక నూతన భవనంలోకి మారడం ఇదే తొలిసారి. కాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ₹100 ప్రత్యేక నాణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఇక నుంచి అత్యాధునిక వసతులున్న సేవా తీర్థ్ కార్యాలయం నుంచే ప్రధాని నరేంద్ర మోదీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తారు. కాగా కొత్తగా ప్రారంభించిన సేవా తీర్థ్ కార్యాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే కొన్ని కీలక ఫైళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ సంతకాలు చేశారు. అలాగే రైతులు, మహిళలు, యువత, సామాన్య పౌరుల జీవితాల్లో వెలుగులు నింపేలా 4 ప్రధాన పథకాలకు ఆయన ఆమోదం తెలియజేశారు. ఈ పథకాల వెనుకున్న ప్రధాన ఉద్దేశం సేవా స్ఫూర్తి అని ఆయన వెల్లడించారు. అంతేకాదు ఈ పథకాలు సమాజంలోని అన్ని వర్గాలను స్పృశిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా ఇందులో మొదటి పథకం పీఎం రాహత్, అంటే ప్రమాదాల బారిన పడిన పౌరులను ఆదుకునేందుకు ఉద్దేశించిన పథకం ఇది. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు నగదురహిత ట్రీట్మెంట్ అందుతుంది. సకాలంలో చికిత్స అందక ఏ ఒక్క రోగి ప్రాణాలు కోల్పోకూడదనేది ఈ పీఎం రాహత్ పథకం ప్రధాన ఉద్దేశం. కాగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఒక గొప్ప విప్లవాత్మక నిర్ణయం ఇది. కాగా మహిళా సాధికారతలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చాలన్నది గతంలో ఉన్న ఈ పథకం. కాగా సదరు టార్గెట్ను ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు డబుల్ చేశారు. 2029 నాటికి 6 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చాలన్నది తాజా టార్గెట్. అలాగే వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ భారీ కేటాయింపులు చేశారు. గతంలో 1 లక్ష కోట్లుగా ఉన్న వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని తాజాగా 2,05 కోట్లుగా రెట్టింపు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంతకాలు చేశారు. దీని ఫలితంగా గ్రామాల్లో కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు మరింత వేగవంతం కానుంది. భారత యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు ఆమోదం లభించింది. 10,000 కోట్ల భారీ కార్పస్తో ఈ నిధిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డీప్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో కొత్త ఆలోచనలతో వచ్చే యువ పారిశ్రామికవేత్తలకు ఇది గొప్ప వరంగా మారనుంది. భారత పరిపాలన వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. దశాబ్దాల కాలం నాటి పాత మౌలిక సదుపాయాలకు స్వస్తి పలుకుతూ అత్యున్నత నిర్ణయ అధికార సంస్థలన్నింటినీ ఒకే చోటుకు చేరుస్తూ నిర్మించిన కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2 సేవా తీర్ సముదాయాలను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని ఈ కొత్త కాంప్లెక్స్లో కేవలం భవనాల సముదాయం మాత్రమే కాదని ఇది నవభారత పనితీరుకు, పారదర్శకత పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు సెంట్రల్ విస్టాలోని వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న కార్యాలయాలను ఇప్పుడు ఒకే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లోకి తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్, కేబినెట్ సెక్రటేరియట్లుంటాయి. దీనివల్ల వివిధ శాఖల మధ్య సమన్వయం ఉంటుంది. అంతేకాదు పరిపాలనపరమైన జాప్యం తగ్గి నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. మొత్తం మీద ఇక నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పాలనాపరమైన కార్యకలాపాలకు సేవా తీర్థ్ వేదిక కానుంది.